ఇరాన్పై అమెరికా ఉక్కుపాదం మోపుతోంది. మధ్యప్రాచ్యంలో సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేసిన యుఎస్ ఇరాన్పై విధించిన నావికా దిగ్బంధాన్ని కఠినంగా అమలు చేసేందుకు ఏకంగా 20కి పైగా యుద్ధ నౌకలను మోహరించింది. 55కు పైగా వాణిజ్య నౌకలను దారి మళ్లించింది. మరోవైపు వాణిజ్యపరంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఒమాన్, ఇరాన్ మధ్య కీలక ఒప్పందం తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్పై నావికా దిగ్బంధాన్ని కఠినంగా అమలు చేస్తున్న అమెరికా సెంట్రల్ కమాండ్ అందుకోసం మధ్యప్రాచ్యంలో భారీగా బలగాలను మోహరించింది. ఈ సైనిక మిషన్ల కోసం 20కి పైగా యుద్ధ నౌకలను రంగంలోకి దించినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘించకుండా చూసేందుకు ఆగస్టు 9 నాటికి 55 వాణిజ్య నౌకలను దారి మళ్లించామని, 2 నౌకలను నిలిపివేశామని, మరో 2 నౌకల్లోకి ప్రవేశించి తనిఖీలు చేశామని స్పష్టం చేసింది. తమ యుద్ధ నౌక యుఎస్ఎస్ రాస్కు చెందిన నావికులు కూడా ఈ ఆపరేషన్లో పాల్గొన్నట్లు తెలిపింది. ఓవైపు అమెరికా సైనిక మోహరింపు కొనసాగుతుండగానే వాణిజ్య నౌకల రాకపోకలకు అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిపై ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ జలసంధి గుండా కొత్త షిప్పింగ్ మార్గాలను ఏర్పాటు చేయడానికి ఇరాన్, ఒమన్ దేశాల మధ్య ఒక ఒప్పందం దాదాపు తుది దశలో ఉన్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరాగ్చీ తెలిపారు. అయితే ఈ జలసంధిని తిరిగి తెరవాలంటే అమెరికా తమ షరతులను అంగీకరించాలని ఇరాన్ స్పష్టం చేస్తోంది. అమెరికా దాడుల వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని, ఆంక్షలు, సైనిక బెదిరింపులను ఆపేయాలని డిమాండ్ చేసింది. గల్ఫ్ ప్రాంతంలో తమపై విధించిన నావికా దిగ్బంధాన్ని వెంటనే ఎత్తివేయాలని, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఒకవేళ వాణిజ్య నౌకల రాకపోకలను పునరుద్ధరించే ఒప్పందం కుదిరితే ఇరాన్ పోర్టులపై ఉన్న దిగ్బంధాన్ని అమెరికా ఎత్తివేస్తుందని ఒక అమెరికన్ అధికారి తెలిపారు. అయితే ఇరాన్ తాము చెప్పినట్లు నడుచుకునే దాన్ని బట్టి అమెరికా చర్యలుంటాయని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య నేరుగా చర్చలు జరగడం లేదు. కేవలం మధ్యవర్తుల ద్వారానే సంభాషణలు సాగుతున్నాయి. హార్మోజ్ జలసంధి వద్ద ప్రతిష్టంభన కొనసాగుతుండగా ఆ ప్రాంతంలో అస్థిరత మరింత భయపెడుతోంది.